పాకిస్తాన్కు మన దేశంతో జరిగిన మిలిటరీ కాన్ఫ్రంటేషన్లో సపోర్ట్ చేసిన దేశాలు చైనా, తుర్కీ, అజర్బైజాన్. ఇందులో యాక్టివ్గా మిలిటరీగా సపోర్ట్ చేసిన దేశం తుర్కీ. ఈవెన్ ఘర్షణ యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా తుర్కీ పాకిస్తాన్కు ఆయుధాలు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. తుర్కీకి చెందిన మిలిటరీ కార్గో ప్లేన్ మీకు పాకిస్తాన్ దగ్గర పాకిస్తాన్ ఎయిర్ బేస్లో దిగినట్టు కూడా వార్తలు వచ్చాయి. ప్రెసిడెంట్ ఎర్దోగాన్ తుర్కీ నాయకుడు బహిరంగంగానే ప్రకటించాడు పాకిస్తాన్కు అన్ని వేళలా సహకరించేటువంటి దేశం తుర్కీ అని. వాస్తవంగా తుర్కీకు భారతదేశానికి ఏ రకమైన వివాదము లేదు. మనకేం బార్డర్ లేదు తుర్కీతో, వాటర్ డిస్ప్యూట్ లేదు, ల్యాండ్ డిస్ప్యూట్ లేదు, మీకు మ్యారిటైమ్ డిస్ప్యూట్ లేదు, సముద్ర జల వివాదము లేదు, ట్రేడ్ డిస్ప్యూట్ లేదు, ఏది లేదు. వాస్తవానికి తుర్కీకు భూకంపం వస్తే తుర్కీలో అందరికన్నా ముందు భారతదేశమే రెస్పాండ్ అయి సహకారాన్ని కూడా అందించింది. మరి ఎందుకని తుర్కీకు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తోంది? దీనికి కారణం ఆ దేశ అధ్యక్షుడైన ప్రెసిడెంట్ ఎర్దోగాన్కున్న రాజకీయ అంబిషన్. ఆయన అంబిషన్ ఏంటంటే ఇస్లామిక్ ప్రపంచానికి తాను నాయకుడు కావాలి. తుర్కీ షుడ్ లీడ్ ద ఇస్లామిక్ వరల్డ్. సో ఆ విధానం వల్ల ఆయన ప్రపంచంలో ముస్లిం కంట్రీస్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా తాను ఛాంపియన్ చేస్తాడని ఒక సిగ్నల్ ఇస్తుంటాడు. అందుకే గాజాపై మాట్లాడుతుంటాడు, కశ్మీర్పై మాట్లాడుతుంటాడు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. కారణం ఏంటంటే పాకిస్తాన్ ప్రపంచంలో అత్యధిక ముస్లింలు ఉన్న రెండవ దేశం, సెకండ్ లార్జెస్ట్ ముస్లిం కంట్రీ. రెండవది ప్రపంచంలోనే అణుబాంబు న్యూక్లియర్ వెపన్ ఉన్న ఏకైక ఇస్లామిక్ కంట్రీ. ఇప్పుడు ఇండోనేషియాకి న్యూక్లియర్ వెపన్ లేదు. సో మరో దేశానికి తుర్కీ కూడా లేదు. సో అందువల్ల పాకిస్తాన్ అనేది ఎర్దోగాన్ పొలిటికల్ అంబిషన్, ఇస్లామిక్ ప్రపంచానికి తుర్కీనే నాయకత్వం వహించాలి అన్న తన రాజకీయ అంబిషన్కు కోసమని పాకిస్తాన్కు సపోర్ట్. సో దీన్ని మన దేశం మార్చలేదు. మనం ఏమి చేసినా తుర్కీ ఎర్దోగాన్ మారదు. ఏమనంటే ఎర్దోగానే మారాలి తప్ప ఆయన కూడా తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటాడు. ఆయన ఏమైనా ఎన్నికల్లో ఓడిపోయి కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ విధానం మారితే తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఇంట్రెస్టింగ్ ఇందులో ఆందోళన కలిగించేది ఏంటంటే कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. తుర్కీ నేను రీజన్ చెప్పాను మనకు వాడికి ఎందుకు పడదు అని. మనకేమీ మన వైపు నుంచి ఏమీ లేదు. కానీ తుర్కీకు ఎవరు సహకరిస్తున్నారు ఇక్కడే ఆందోళన కలిగిస్తుంది. మన మిత్ర దేశం, మనం నమస్తే ట్రంప్ అంటూ ఆహ్వానించిన నాయకుడు డొనాల్డ్ జే ట్రంప్ ఇప్పుడు తుర్కీకు అతిపెద్ద సపోర్టర్గా మారిపోయాడు. వాస్తవంగా అమెరికా నాయకత్వంలో నాటోలో తుర్కీ సభ్య దేశం. కానీ నాటోలో ఉన్న మిగతా అన్ని దేశాలతో పోలిస్తే తుర్కీ వాస్తవానికి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండేది. అటు అమెరికాతో ఇటు రష్యాతో ఏకకాలంలో రిలేషన్ మెయింటైన్ చేసేది. సో అందువల్ల కాస్త తుర్కీ ఈవెన్ యుక్రెయిన్ వార్లో కూడా రష్యా పైన అమెరికా శాంక్షన్స్ విధిస్తే తుర్కీ దాన్ని ఫాలో కాలే. ఈవెన్ మనలాగానే భారతదేశము చైనా లాగానే తుర్కీ కూడా రష్యా యుక్రెయిన్ వార్లో మొరార్లెస్ న్యూట్రల్ పొజిషనే తీసుకుంది, నాటో మెంబర్ కంట్రీ అయి కూడా. సో అందువల్ల తుర్కీకు ఈవెన్ రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా కొన్నాడు. మనం ఎలాగైతే కొన్నామో ఇటీవల పాకిస్తాన్తో వార్లో బాగా ఉపయోగపడింది. చైనా తుర్కీ కూడా కొన్నది. దాన్ని రష్యా నుంచి S-400 కొన్నందుకు అమెరికా ఆ దేశం పైన ఆంక్షలు కూడా విధించింది. కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కార్సా చట్టం కింద శాంక్షన్స్ కూడా విధించింది. ఇండియా పైన కూడా విధిస్తానన్నది, కానీ ఫైనల్గా ఇండియాకు వేవర్ ఇచ్చారు, మినహాయింపు ఇచ్చారు. కార్సా చట్టం నుంచి మినహాయింపు ఇచ్చి
మన పైన S-400 కొన్నందుకు ఆంక్షలు పడలే, కానీ తుర్కీ మీద ఆంక్షలు కూడా పడ్డాయి. అలాంటిది ఇప్పుడు ట్రంప్కు తుర్కీకు దగ్గరవుతున్నాడు. ఇప్పుడు తాజాగా ఒకవైపు భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు ఆయుధాలు ఇచ్చి పాకిస్తాన్ను ఆర్మ్ చేస్తున్న తుర్కీతో మోర్ దెన్ $300 మిలియన్ ఒప్పందం చేసుకున్నాడు. ఏది వెపన్ సేల్కి ఒప్పందం. మళ్ళీ $303 మిలియన్ వెపన్ సేల్ అగ్రిమెంట్ చేసుకున్నాడు తుర్కీతో. మనకేంటి ప్రమాదము అని మీరు అడగచ్చు. మనకు ప్రమాదం ఏంటంటే అమెరికా ఇచ్చిన ఈ సాయాన్ని తుర్కీ పాకిస్తాన్కు ఎక్స్టెండ్ చేస్తే మనకు చాలా ప్రమాదం. గతంలో చేసింది కూడా. ఎందుకంటే 2009లోనే పాకిస్తాన్కు తుర్కీకు మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా అమెరికా దగ్గర కొన్న F-16 యుద్ధ విమానాలను తుర్కీ కంపెనీలే అప్గ్రేడ్ చేశాయి. కొత్త మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్తో వాటిని మరింత ఆధునీకరించారు. ఇప్పుడు సరిగ్గా అవే మిసైల్స్ను తుర్కీ అమెరికా నుంచి కొంటోంది. అమెరికా తుర్కీకి అమ్ముతోంది. అంటే ఏ మిసైల్స్ అయితే F-16లో పెట్టి భారత్కు వ్యతిరేకంగా వాడిన చరిత్ర ఉందో ఆ మిసైల్స్ ఇప్పుడు అమెరికా తుర్కీకి ఇవ్వటానికి సిద్ధపడింది. సో అందువల్ల యుఎస్ తుర్కీ మిలిటరీ కోఆపరేషన్, తుర్కీ పాకిస్తాన్ మిలిటరీ కోఆపరేషన్, ఆల్రెడీ యుఎస్ పాక్ మిలిటరీ కోఆపరేషన్ ఉండగా ఇది అదనపు లేయర్గా పనిచేస్తుంది. సో వాస్తవంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహించే పాక్ మద్దతు ఇచ్చినందుకు అమెరికా తుర్కీని మందలించాలి, కానీ రివార్డ్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? మరి భారత్కు వ్యతిరేకంగానే కావాలని చేస్తుంది నేనేం అనడం లేదు. అమెరికన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ కీలకం. అమెరికన్ వాళ్ళ జియో స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అంటారు, వారి వ్యూహాత్మకమైన ప్రయోజనాల కొరకు ట్రంప్ చేస్తున్నాడు. ఏంటి వ్యూహాత్మక ప్రయోజనాలు? ఒకటి సిరియాలో రష్యా అనుకూల బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయాక మీకు HTS నాయకత్వంలోని మొహమ్మద్ అల్ జులానీ నాయకత్వంలో రిబెల్స్ అధికారంలోకి వచ్చారు. నేను చాలాసార్లు చెప్పాను, మొహమ్మద్ అల్ జులానీ మాజీ అల్-ఖైదా ఫైటర్. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆ దేశ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇటీవల మొహమ్మద్ అల్ జులానీ ఎవరిపైన అయితే అమెరికా $1 crore రివార్డ్ ప్రకటించిందో, ఆయన పట్టిస్తే $1 కోటి ఇస్తామన్నారు. అలాంటి అల్ జులానీతో సౌదీ అరేబియా రాజధానిలో అమెరికా అధ్యక్షుడు సమావేశమయ్యాడు. మోర్ దెన్ 30 minutes. తర్వాత ఆయన మెచ్చుకుంటూ ఇది స్మార్ట్ గా, అట్రాక్టివ్ గాయ్, హ్యాస్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అని చెప్పి మెచ్చుకున్నాడు కూడా. ఇప్పుడు సిరియా పైన శాంక్షన్స్ కూడా అమెరికా ఎత్తివేసింది. ఈ సిరియాలో ఉన్న ఈ అల్ జులానీ ప్రభుత్వము తుర్కీకు సన్నిహితం. సో తుర్కీకు ఇక్కడ నెక్సెస్ ఉంది, ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్య కూడా. సో అందువల్ల ఇప్పుడు అమెరికా ఏంటంటే తుర్కీ సిరియాల మధ్య ఈ నెక్సెస్ను తనకు అనుకూలంగా ఉపయోగించుకోదలుచుకుంది. మీకు ఎందుకంటే మీకు సిరియాలో అమెరికన్ సోల్జర్స్ ఉన్నారు. సో ఆ సోల్జర్స్ని రిప్లేస్ చేసి ఇప్పుడు తుర్కీ సోల్జర్స్ ఉండబోతున్నారు. అందుకే ప్రెసిడెంట్ ట్రంప్ మీకు మొహమ్మద్ అల్ జులానీ, మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియా కింగ్ సమావేశమైనప్పుడు రియాద్లో ఆన్లైన్లో ఎర్దోగాన్ కూడా అటెండ్ అయ్యాడని వార్తలు వచ్చాయి. సో ఇది మొదటి కారణం. అంటే సిరియాలో అమెరికన్ న్యూ పాలసీకి తుర్కీ అవసరం ఉంది ట్రంప్కు. ఇక రెండవది ఉక్రెయిన్ చర్చలు. రష్యా ఉక్రెయిన్ చర్చలు ఇప్పుడు తుర్కీలోనే జరుగుతున్నాయి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, తుర్కీ నాటోలో మెంబరు, నాటో ఉక్రెయిన్కు మద్దతు, కానీ తుర్కీ మాత్రం రష్యా పట్ల కాస్త సానుకూలంగా ఉంటుంది. అందుకే రష్యా పైన అమెరికా శాంక్షన్స్ విధించినా కూడా తుర్కీ దాన్ని ఫాలో కాలే. అందువల్ల రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో న్యూట్రల్ రోల్గా తుర్కీ ఎంటర్ అయింది. వాస్తవంగా మన దేశ ప్రధానమంత్రి ఆ పాత్ర పోషిస్తారని రష్యాకు ఉక్రెయిన్కు అని చాలామంది చెప్పారు. ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ రష్యాకి వెళ్ళాడు, ఉక్రెయిన్కి వెళ్ళాడు, కానీ అది ఏమీ జరగలే. సో ఇప్పుడు తుర్కీ రాజధానిలో రష్యా యుక్రెయిన్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రెసిడెంట్ పుటిన్, ప్రెసిడెంట్ ట్రంప్, ప్రెసిడెంట్ జెలెన్స్కీలకు కూడా సమావేశం కావచ్చు అంటున్నారు. సో ఇప్పుడు ఆ ఉక్రెయిన్ చర్చలు ట్రంప్కు చాలా కీలకం. ఎందుకంటే ట్రంప్
ఉక్రెయిన్లో వార్ ఆపుతానని ప్రామిస్ చేసి వచ్చాడు. సో అందువల్ల ట్రంప్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే అక్కడ ఉక్రెయిన్ వార్లో రిజాల్వ్ చేయడంలో, ఉక్రెయిన్ వార్ను ఆపడంలో తుర్కీ అవసరం ఉంది. ఈ 2 కారణాల రీత్యా ట్రంప్ తుర్కీకు ఆర్మ్స్ డీల్ ఆఫర్ చేశాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, భారతదేశానికి అమెరికాకు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది, లిమిట్లెస్ నేచురల్ ఫ్రెండ్షిప్, నేచురల్ అలైస్. అమెరికా భారతదేశం సహజ మిత్రులు, లార్జెస్ట్ డెమోక్రసీ, ఓల్డెస్ట్ డెమోక్రసీ. ఇవన్నీ మనం చాలా కహానీలు విన్నాం. మోడీ వెళ్ళినప్పుడు ట్రంప్ చైర్ లాగి మోడీకి చైర్ ఆఫర్ చేయడము, తనతో పాటు మోడీతో ఉన్న ఫోటోలతో బుక్ ఇవ్వడము, మోడీకి గౌరవంగా విందులు ఇవ్వడము, ఇవన్నీ చూసి మన వాళ్ళు ఇక్కడ పులకరించిపోవడము, హౌడీ మోడీ కేంచో ట్రంప్ నమస్తే ట్రంపులు జరగడం, ఇవన్నీ పడిచేయవు. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎవరి ఇంట్రెస్ట్ వారియే. అందుకే మాలాంటి వాళ్ళ మొదటి నుంచి చెప్తున్నాం, మీరు అమెరికాతో నెక్సెస్ మిలాఖత్ కాకండి. హ్యావ్ అన్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ. మన దేశానికి అలీనోద్యమ నాయకురాలుగా పనిచేసే చరిత్ర ఉంది. పేద దేశాలకు వర్తమాన దేశాల నాయకత్వం ఇచ్చిన చరిత్ర ఉంది. అవన్నీ వదిలేసి ఇప్పుడు మన ఫారిన్ పాలసీని అమెరికాకి అటాచ్ చేశాం. అమెరికాకి అటాచ్ చేసిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం పాకిస్తాన్ను గ్రేట్ నేషన్ అన్నా మనం ఏమీ అనలేము, ట్రంప్ను అనడం లేదు. పాకిస్తాన్ ఇండియాల మధ్య నేనే కుదిర్చానన్నా మనం మౌనమే. పాకిస్తాన్ ఇండియాను బెదిరించాను, ట్రేడ్ జరపనంటే వాళ్ళు తవ్వకచ్చారన్నా మనము నో ఆన్సర్. ఆఖరికి పాకిస్తాన్కి IMF అప్పు అమెరికా ఇప్పించినా మనం ఏదో రాజ్నాథ్ సింగ్ ఉపన్యాసాల్లో తప్ప హయ్యెస్ట్ లెవెల్లో మనము అమెరికాకు తమ నిరసన తెలిపింది ఏమీ ఉండదు. ఆఖరికి 0 టారిఫ్లు చేస్తాడు, డీల్ కుదుర్చుకోబోతుందన్నా మనము ఏదో క్లారిఫికేషన్ ఇచ్చి ఊరుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. సో అందువల్ల ఇవన్నీ దేనికి సంకేతం? మన ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీని డైల్యూట్ చేస్తే మనం ఏమవుతామన్న దానికి ఇటీవల పరిణామాలు ఎందుకు ఉదాహరణ. అందుకే పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్న తుర్కీయేకు భారతదేశమేమో బైకాట్ తుర్కీ అని నినదిస్తుంటే ట్రంప్ ఏమో ఐ లైక్ ఎర్దోగాన్, ఈజ్ ఎ నైస్ గాయ్, హీ లైక్స్ మీ, ఐ లైక్ హిమ్ అంటున్నాడు. మనం బైకాట్ తుర్కీ అంటే ట్రంప్ ఎంబ్రేస్ తుర్కీ అంటున్నాడు.